నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. కీర్తన 16వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీ శరణు బొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అద్భుతమైన ఒక వాక్యం అండి. 16వ కీర్తన 1వ వచనం, దేవా నీ శరణు బొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ప్రిసర్వ్ మీ గాడ్, ఫార్ ఇన్ యూ డూ ఐ టేక్ రెఫ్యూజ్. అంటే తమిళ్ బైబిల్లో ఎట్లా ఉన్నదంటే, నేను నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను కాపాడుము. చాలా అద్భుతమైన ఒక మాట. నేను నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను కాపాడుము. అంటే అనేక విషయములలో, సందర్భములలో మనం ఇలా చెప్తూ ఉంటాం. మన పిల్లలు వయసు పెరిగినప్పుడు పిల్లలతో చెప్తాం, నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను కాపాడము. బలం ఉన్నప్పుడు నేను చేశాను మీ కొరకు, ఈ ప్రాపర్టీస్ ఇది అన్నీ చేశాను. ఇప్పుడు బలం తగ్గింది, నీ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను కాపాడము. తర్వాత ఒక యజమానుడు దగ్గర పని చేయి వారు కూడా కొందరు, మీ మీద నమ్మకం ఉంది సార్, మీరు ఏదైనా చేయండి. తర్వాత అధికారులు, ఏదైనా పోలీసు అధికారులు, మీ మీద నమ్మకం ఉంది సార్, నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్ళినా మనము ఇలా చెప్తూ ఉంటాం. ఏదైనా అధికారులు మన దగ్గరికి వచ్చినప్పుడు, మా ఫ్యాక్టరీలో కూడా కొందరు అధికారులు వచ్చినప్పుడు, సార్ మీ మీద నమ్మకం ఉంది సార్, మీరు మాకేం ఇబ్బంది పెట్టరు, మంచిదే చేస్తారు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము అట్లా నడుస్తాం అని, మీ మీద నమ్మకం ఉన్నది సార్, కాపాడండి అని చెప్తాం. దేవుని దగ్గర కూడా దావీదు అంటున్నాడు, దేవా నీవంటే నాకు చాలా ఇష్టము, నీ మీద ఉంది నా నమ్మకం, నన్ను కాపాడము అంతే. ఇది చాలా గొప్ప మాట. ఈ మాట పలికితే తప్పకుండా వారు కనికరపడాల్సిందే. ఎక్కడ మనం వెళ్ళి ఎటువంటి మాట పలికితే కనికరపడాల్సిందే. అవును, ఈ మాట పలికాడు కదా, ఈ మాట అన్నాడు కదా, సరి పోని కేసు రాస్తామని అనుకున్నాం, కేసు పెడదామని అనుకున్నాను, సరిపోని ఈ మాట అన్నాడు కదా, సరిపోని. దేవుడు కూడా ఎప్పుడు, దేవా నిన్ను నేను నమ్మి ఉన్నాను, నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తే తప్పకుండా దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. దావీదు అనుభవించాడు, అందుకే రాశాడు. గొప్ప రాజు, ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు. కానీ మొన్న కూడా ఇజ్రాయేలు ప్రధాని వైట్ హౌస్, అమెరికా వైట్ హౌస్లో మాట్లాడినప్పుడు డేవిడ్ సొలొమోన్ గురించి ఆయన స్పీచ్లో చెప్పాడు. అంటే ఎప్పుడో పరిపాలన చేసిన దావీదు ఇప్పుడు కూడా
ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే మర్చిపోవడం లేదు ప్రజలు. కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే దైవ భక్తి భయంతో ఆయన బ్రతికాడు. దేవుడు కూడా ఆయనకు అండగా ఉండి ఆయనకు సహాయం చేశాడు దావీదుకు. ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు సౌలు ఆయనను తరిమి 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 ఆయనను హతం చేయాలని తరిమినప్పుడు ఒకసారి పోయి సౌలు దగ్గర ఉన్న ఈటె దానిని దావీదు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని కొంత దూరంలో వెళ్ళి అక్కడ కొండ మీద నిలబడి బాగా అరిచి, సౌలు నన్ను చంపాలని వచ్చావు కదయ్యా, తరుముచున్నావు కదా, దొరికితే హతం చేస్తామని బాగా తరిమి 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 వస్తున్నావు కదా, నీ పక్కకు ఉన్న ఈటెను నేను తీసుకొచ్చాను. నేను ఈటెను తీసుకొచ్చినప్పుడు నిన్ను హతం చేయాలంటే ఎంతసేపు? నేను నీ పక్కకు ఉన్న ఈటను తీసుకొచ్చాను. మెడను తొక్కి చంపటానికి ఎంతసేపు? కానీ చేయలేదు. నేను దేవునికి భయపడుచున్న వ్యక్తి. నిన్ను కూడా దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన వ్యక్తి మీద నేను చెయ్యి వేయను. కాబట్టి వదిలిపెట్టి వచ్చాను నిన్ను. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకోమని దావీదు అంటాడు. అంటే దేవుడు అప్పగించాడు. శత్రువును అప్పగించినా కూడా ఆయనను హతం చేయలేదు. అది దైవ భక్తి, దేవుని మీద ఉన్న భయం. అభిషేకించిన వ్యక్తి మీద నేను చేయి వేయను. ఇప్పుడు ఆ భయం పోయింది. అభిషేకించిన వారు, దేవుడు అభిషేకించిన వారిని కొందరు పట్టుకొని కొట్టడం, హింస పెట్టడం, చంపడం కూడా ఒక్కొక్క ప్లేస్లో జరుగుతున్నది. అది ఎప్పుడైనా అది రివర్స్ కొడుతుంది. అవును, పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే దేవుని ఒక తీర్పు వెంటనే రేపే ఎల్లుండి వెంటనే రాదు. కొద్దిగా టైం తీసుకుంటుంది, భయంకరంగా ఉంటుంది. అంటే చంపడం. నేను కూడా ఈ మధ్య మన నార్త్ ఇండియాలో ఒక వీడియో ఒకటి చూసి నేను కొన్ని రోజులు నా హృదయం నుంచి అది పోలేదు. ఒక యవన అమ్మాయిని ఒక 10 మంది కొడుతున్నారండి, ఒక పాస్టర్ యొక్క బిడ్డను. యవన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా? వాళ్ళ ఇంటిలో చెల్లెలు అక్క లేరా? యవన అమ్మాయిని. ధైర్యం ఉండే మంచి బలం కలిగిన వారి దగ్గర పోయి నీ బలను చూపించాలి. ఒక యవన అమ్మాయి, ఒక లేడీని కొట్టడం పెద్ద హీరోవా? 10 మంది కొడుతున్నారు. ఆమె ఏడుస్తాంది, తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, నొప్పి తట్టుకోలేక. చాలా బాధ అనిపించింది. ఒక పాస్టర్ యొక్క బిడ్డను అని ఒక వీడియోలో చూశాను. హీరో అయితే బలం ఉన్న వారి దగ్గర రా, డైరెక్ట్గా వస్తాను చెప్పు, చూద్దాం. కానీ ఓ లేడీని కొట్టిన పెద్ద హీరో అని అట్లా చేస్తూ ఉంటారు. దేవుడు, ప్రభువా నేను నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను నీవు కాపాడుము అని చెప్తే దేవుడు ఎలాగైనా కాపాడుతాడు. అభిషేకంతో ఉన్న వారి మీద చెయ్యి వేయడం చాలా డేంజర్. అట్లా అప్పుడప్పుడు అక్కడ జరుగుతున్నది. కానీ లోకంలో అందరూ ఉంటారు, జరుగుతుంది, సహజమే, ఎక్కడో కాడ జరుగుతుంది. కానీ దావీదు చూడండి, దేవుని మీదనే భారం. ఆయన గీట మీద ఆయనకు నమ్మకం లేదు. రాజు చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటుంది.
బలవంతులు ఉంటారు, బౌన్సర్స్ ఉంటారు, ఒక్కొక్కరు 10 మందిని కొడతారు, అటువంటి వారు ఉంటారు. దాని మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈటను పోయి తీసుకొచ్చాడు, చంపలేదు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టను అంటాడు. అంటే దేవుని మీదనే భారం, దేవుని మీదనే నమ్మకం, దేవుని మీదనే. దేవుడు కూడా ఆయనను కాపాడి ఎక్కడికి వెళ్ళినా ఏ సిట్యువేషన్లో కానీ దేవుడు ఆయనను కాపాడాడు. అవును, శత్రువులు వచ్చి భార్య పిల్లలందరినీ చెరపట్టుకొని తీసుకుపోయినప్పుడు వెనుకకు తరిమి వెళ్ళి అందరినీ కొట్టి అన్ని పోగొట్టుకున్న వాటిని మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే దేవుని మీదనే నమ్మకం. దేవా, నీ మీద నాకు నమ్మకం కాబట్టి నన్ను కాపాడుము. ప్రాణం నీ చేతిలో ఉన్నది, గుండె చప్పుడు డప్పుని కొట్టడం నీ చేతిలో ఉన్నది, మా కంట్రోల్ నీ దగ్గర ఉన్నది. నీ మీదనే నాకు నమ్మకయ్యా, నన్ను కాపాడు. కాబట్టి మనము దైవ భయం భక్తి కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి లెక్క ఉంటుంది, మాట్లాడితే లెక్క ఉంటుంది, క్రియ మనం చేసే క్రియకు లెక్క ఉంటుంది, ప్రతిదానికి లెక్క ఉంటుంది. కాబట్టి భయము భక్తి మనకు ఉండాలి. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము కూడా దేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను కాపాడుము అని చెప్పాలి. తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఒకసారి ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. కృప దయచేయండి, నడిపించండి. అడ్డు ఆటంకములను తొలగించండి తండ్రి. చీల్చబడిన మీ హస్తం ప్రతి ఒక్కరి మీద వచ్చను గాక. మంచి మనసుతో భక్తి భయం కలిగి ఈ లోకంలో జీవించడం కృప దయచేయండి. అడ్డు ఆటంకములను తొలగించండి. రోగాలు బలహీనతలు తొలగించండి. నెమ్మది సమాధానం దయచేయండి. ఈ లోకంలో మేము బ్రతుకు కాలం చాలా తక్కువ. ప్రభువా, నీ కృప మాతో ఉండాలి, నడిపించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రభువా, స్వస్థపరచండి, నడిపించండి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.